ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం మామూలుగా లేదు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని చాలామంది ప్రముఖుల జాబితాలో చేరడం జరిగింది. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎక్కువ శాతం అంటే స్పోక్స్ పర్సన్స్గా సోషల్ మీడియాను వినియోగించుకొని చాలామంది వెలుగులోకి వచ్చారు. కానీ అదే సోషల్ మీడియా వాళ్ళను ఇబ్బందుల పాలు కూడా చేసింది. ఎట్లా అంటే కొంతమంది ముఖ్యంగా దాసోజు శ్రావణ్, అద్దంకి దయాకర్, తీన్మార్ మల్లన్న ఇట్లా కొంతమంది వెలుగులోకి వచ్చి రాజకీయాలలో ఒక వెలిగినట్టే వెలిగి మళ్ళీ సోషల్ మీడియా కారణంగానే వాళ్ళు కష్టాలు కూడా కొని తెచ్చుకోవడం జరిగింది. శత్రువులను కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఎట్లంటే మైక్ ఉంది కదా అని ఒక పూనకం వచ్చిన వారి లాగా నేను చాలా గొప్పగా మాట్లాడుతున్నానే భావంతో ఏది పడితే అది మాట్లాడి ఇబ్బందుల పాలై ప్రాబ్లమ్స్ కూడా కొని తెచ్చుకోవడం జరిగింది. అంటే సోషల్ మీడియాకు నోరే ముఖ్యం, నోరే పెద్ద ఆయుధం. అది ఆ నోరే వాళ్లకు ఆ నోటి వల్లనే, నోటి దురుసు వల్లనే, ఆ భాష వల్లనే వాళ్ళు నష్టపోవడం జరిగింది. అయితే దాన్ని వినియోగించుకునే సందర్భము, వినియోగించుకునే విధానాన్ని బట్టి వర్కౌట్ అవుతుంది. అదే భాష ఎంత ఘోరంగా మాట్లాడినా ఉద్యమకాలం కాబట్టి కేసీఆర్కే చెల్లింది. కేసీఆర్ దానివల్ల ఎంత పరుష పదజాలంతో మాట్లాడినా కేసీఆర్కు అది చెల్లింది, ఆయనకు వర్కౌట్ అయింది. కేసీఆర్ ఆంధ్ర వాళ్ళను తిట్టిండు కాబట్టి మన ప్రజలు ఎప్పుడు బాధపడలే, అది తప్పు కూడా పట్టలే. కానీ అదే కేసీఆర్ను ఇక్కడి నుంచి ఎదిగిన నాయకత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా ఘోరంగా తిట్టి వాళ్ళు గొప్ప లీడర్లు అయినారు. ఆ కోవలోకే తీన్మార్ మల్లన్న వస్తాడు, అద్దంకి దయాకర్ వస్తాడు. దయాకరు వేరే వ్యక్తులను తిట్టొచ్చు, కానీ ఈ పరుష పదజాలము భాష, ఒక కఠినమైనటువంటి భాషను వాడి వాళ్ళు వెలుగులోకి వచ్చిండ్రు. అయితే ఇక్కడ బండి సంజయ్ కూడా వర్కౌట్ అయింది, రేవంత్ రెడ్డికి కూడా వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు వచ్చే వరకు లేని శత్రువులను ఆయన తయారు చేసుకున్నట్టు తయారైంది. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క సందర్భంగా తీన్మార్ మల్లన్న వాళ్ళ విషయంలో కఠినంగా ప్రవర్తించడం, దురుసుగా మాట్లాడడం, సోషల్ మీడియా తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ పేరు మీద ఒక్కొక్క వ్యక్తులను ఒక్కొక్క సందర్భంగా హర్ట్ చేస్తే, ఈరోజు ఎలక్షన్ వచ్చిన సందర్భంగా ఈయన ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని చూసుకున్నాడు హర్ట్ చేయడంలో. ఇవాళ అందరు కలిసి మల్లన్నకు చేయిస్తున్నట్టు కనబడుతున్నది. అదే కనుక నిజమైతే, వాళ్ళు కనుక ఇప్పుడు ఓడించే పరిస్థితి కనుక ఉంటే, అంటే వార్తలు అట్లనే వస్తున్నాయి, తీన్మార్ మల్లన్న గెలవడం కష్టం అనే ఒక వార్త అది ప్రతి నోటి నుంచి వెలువడుతున్నది. అది ఒక వాయిస్ లాగా అయిపోయింది. తీన్మార్ మల్లన్న ఓడిపోతున్నాడు అంటే తీన్మార్ మల్లన్నకు ఇంత పెద్ద పేరు రావడానికి ఆయన నోరే కారణం, సోషల్ మీడియానే కారణం. ఇవాళ నష్టం జరిగితే కూడా కారణం అదే. ఏదైనా మనం మోతాదు మించి వాడితే, అది ఈవెన్ మనకు పనికొచ్చే ఔషధం కూడా మోతాదు మించి వాడితే ఇబ్బంది వస్తుంది. అలాంటి పరిస్థితే జరిగిందని మనం భావించవలసి వస్తుంది. తీన్మార్ మల్లన్న కనుక ఓడిపోతే, ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం ఎనలేని శత్రువులను తయారు చేసుకున్నాడు తీన్మార్ మల్లన్న అనేది కనబడుతుంది. ఎవరే కానీ ఒకవేళ ఒక సందర్భంగా వర్కౌట్ అయినా, కేసీఆర్కు ఆందోళన తిడితే వర్కౌట్ కావచ్చు, 10 ఏళ్ళ అధికారం రావచ్చు, కానీ తన బిహేవియరే తనను ఓడించింది. ఇవాళ ఓడిపోవడానికి తన యొక్క విధానము, బిహేవియర్, ఆయన యొక్క ప్రవర్తన, అదే శత్రువు ఓడించలే కేసీఆరే ఓడించుకున్నాడు. సేమ్ తీన్మార్ మల్లన్న కూడా ఓడిపోతే ఆయన బిహేవియరు, భాష, ఆయన అనుసరించిన విధానమే కారణమవుతుంది. ఒక మనిషి ఎదగాలంటే ప్రజల్లో రాజకీయంగా మాత్రం ఎదగాలంటే ప్రజల్లో ఉండి పనిచేసి ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకొని భాగస్వాములై
వాళ్ళకున్న సమస్యల సందర్భంగా ఏదో నిరసనలో పోరాటాలు చేసి వాళ్ళకు అండదండగా నిలిచి లీడర్గా ఎదగడం వేరు. ఇప్పుడు సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా అంటే అది పునాది లేని ఇల్లు. పునాది లేని ఇల్లు బాగానే కనబడుతుంది చూడడానికి, కానీ అది కూలిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా మీదనే డిపెండ్ అయ్యి ఎవరు రాజకీయం చేద్దామనుకున్నా, రాజకీయ నాయకులు ఎదుగుదామనుకున్నా అది పునాది లేని ఇల్లులాగానే ఉంటుంది. ఎప్పటికైనా అది కూలిపోయే ఛాన్సే ఉంటుంది. ఎంత తొందరగా ఎదిగితే, ఎంత తొందరగా మనం దాన్ని పునాది లేని ఇల్లు నిర్మించుకుంటే అంత తొందరగానే అది కూలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నోరు ఉన్నదని చెప్పి ఎవరైనా భాష, విధానం, లౌక్యం ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఎంతో కాలంగా ప్రజలు భరించడానికి లేదు. సమాజం వాళ్ళకు కూడా తగిన శిక్ష వేస్తుంది, తగిన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు ప్రజలు. కాబట్టి సోదరులారా, ఇక ముందు ఎవరైనా ఎదగాలనేటోళ్ళైనా, ఎదుగుదామనుకున్న వాళ్ళైనా ఉపయోగించుకోండి సోషల్ మీడియాను. కానీ ఓన్లీ సోషల్ మీడియా బేస్గానే మనం కనుక ఏదో నిర్మాణం చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. నోరు ఉంది కదా అని ఎక్కువ తక్కువ పరుష పదజాలంతో ఏదో నచ్చని వ్యక్తులకు మనకు నచ్చిన భాషలో తిడతామంటే అది ఎక్కువ కాలం నడవదు. ఇప్పుడు కనుక తీన్మార్ మల్లన్న వార్తలు వినబడే విధానం చూస్తుంటే కేవలం సోషల్ మీడియానే నమ్ముకొని ఎదిగి, ఇతరులను తప్పులెన్నుడే కాదు, తప్పులెన్నువారు తండోపతండంబు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు, విశ్వదాభిరామ వినురవేమ అని ఒక పద్యమే ఉంది. ఎదుటి వాళ్ళని ఇర్రిగానొచ్చు, మనం మస్తు అనొచ్చు. తప్పులు ఎన్నడానికి ఏమున్నది? నరం లేని నాలిక, ఎన్నైనా మాట్లాడచ్చు. కాబట్టి ఎవరు కానీ సోషల్ మీడియా బేస్గా తయారైన నాయకులందరికీ కూడా నేను ఒక సూచన, సలహా ఇస్తున్నా. మీరు ఎక్కడ వేదికల మీద కానీ, మీడియా ముందు కానీ అనవసరమైన పదజాలాన్ని వాడి వ్యక్తులను తెలియని విషయాల పట్ల చేసుకొని మీరు జారకూడదు, మాటలు జారకూడదు. దానివల్ల మీకే నష్టం అవుతుంది. కాబట్టి అందరికీ నేను ఒక సూచన చేస్తున్నా, సోషల్ మీడియాను ఉపయోగించాలంటే ఉపయోగించాలి. దాన్ని ఎక్కువ తక్కువ ఉపయోగిస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. థ్యాంక్ యూ. నమస్తే.